మరి 13వ ఆర్టికల్ గొప్పతనం ఒక్కసారి మనం చూసుకుంటే కర్ణాటకలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీకి మెజార్టీ రాలే. ఏ పార్టీకి మెజార్టీ రాకుంటే అప్పుడున్నటువంటి గవర్నర్ ఏం చేసిండు, బీజేపీకి సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి నేను బీజేపీని గవర్నమెంటు తయారు చేయడానికి నేను పిలుస్తున్నా, మీరు బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు మీరు గవర్నమెంట్ను ఫామ్ చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 10 రోజులలో మీ యొక్క ఎమ్మెల్యేల సంఖ్యను బల నిరూపణ చేసుకోవాలి అసెంబ్లీలో అని చెప్పేసి ఆనాటి గవర్నరు ఆ బీజేపీ పార్టీకి ఒక సూచించడం జరుగుతుంది. దాన్ని ఒక ఉత్తర్వు రూపంలో తీసుకురావడం జరుగుతుంది. అయితే దీని మీద వెంటనే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సభ్యులు సుప్రీంకోర్టు తలుపులు అర్ధరాత్రి తట్టుతారు. ఇది అన్యాయము, 10 రోజుల నిరూపణ ఇస్తే మరి కొనుగోలు జరుగుతాయి, ఎమ్మెల్యేలు ఆకర్షించబడతారు, మరి అంత టైం ఇవ్వొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు మెట్లు దాడితే సుప్రీంకోర్టు ఈ గవర్నర్ ఇచ్చినటువంటి ఉత్తర్వుపై న్యాయ సమీక్ష